నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. 100 మాటలు చెప్పలేనిది ఒక ఫోటో చెప్తుందని పెద్దల మాట. ఎస్, అలాంటి ఫోటో అటు దేశ రాజకీయాల్లో ఇటు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయింది. నీతి ఆయోగ్ సమావేశానికి బీజేపీయేతర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్, విడి సతీశన్, ఒమర్ అబ్దుల్లా, విజయ్ హాజరవడం, అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగడం ప్రత్యేకంగా నిలిచింది. ఇక టీమిండియా స్ఫూర్తికి ఇదే నిదర్శనం అంటున్నారు. అదే సమయంలో ప్రధానమంత్రి మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసినప్పుడు దిగిన ఒక ఫోటో చాలా ప్రశ్నలు రేకెత్తిస్తోంది. రీసెంట్ గా తెలంగాణ రాజకీయాల్ని చూస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఓ రేంజ్ లో మండిపడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పొలిమేర దాటలేరంటూ సవాళ్లు సంధించారు. ఇక ఢిల్లీలో మాత్రం చాలా కూల్ గా ఆత్మీయ అనురాగాలతో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అదే సమయంలో రాజకీయంగా కొన్ని సందేహాలను ప్రతిపక్షం వ్యక్తం చేస్తోంది. ఇక గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీనా అంటున్నారు. మరి కాంగ్రెస్, బీజేపీ సమాధానం ఏంటి? ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ చేయడానికి న్యూస్ రూమ్ నుంచి మా కొలీగ్ ఆశా డీటెయిల్స్ అందిస్తారు. ఆశా, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యూ. గుడ్ ఆఫ్టర్నూన్ బ్రాహ్మణి, థ్యాంక్ యూ. సాధారణంగా కేంద్ర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వేరేగా ఉన్నప్పుడు భిన్నాభిప్రాయాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, కౌంటర్స్, రీకౌంటర్స్, సవాళ్ళు ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. యాజ్ ఇట్ ఈస్ తెలంగాణ స్టేట్ లో కూడా అదే జరుగుతోంది. నిన్నటి వరకు కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర మంత్రుల మీద నిప్పులు చెరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళేటప్పుడు దోస్తీ చేస్తారు, గల్లీలోకి వచ్చాడు కుస్తీ చేస్తారు. ఇదే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కానీ, రావాల్సినటువంటి సహకారం కానీ ఏమీ తీసుకురారు. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా నిన్న వెళ్లారు, నీతి ఆయోగ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారు. ఎస్, తెలంగాణ సీఎంఏ కాదు, కర్ణాటక సీఎం, తమిళనాడు విజయ్, వీళ్ళందరూ కూడా వెళ్లారు, నీతి ఆయోగ్ లో పార్టిసిపేట్ చేశారు, రాష్ట్రానికి ఏమేం కావాలని వివరించారు. ఓకే, బట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి ఫోటో దిగినటువంటి, ఎస్ మన స్క్రీన్ లో కూడా చూస్తున్నాం ఆ విజువల్స్, ఆ ఫోటో, ఆ చిరునవ్వు వెనక ఏముంది ఏంటి. అంతకుముందే తెలంగాణకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చాడు, కొన్ని కామెంట్స్ చేశారు కదా, మీరు మాతో పాటు రండి, ఏది కావాలో చేస్తామని చెప్పి. ఇవన్నీ ఈ డాట్స్ అన్ని కలుపుకుంటే ఎక్కడో చైన్ లింక్ అవుతోంది. ఏం జరగబోతుంది ఏంటి, తెలంగాణ నెక్స్ట్ టార్గెట్ అని చెప్పి బీజేపీ చెప్తోంది, దాంట్లో భాగంగానే జరుగుతుంది. మరొక పక్క మీనాక్షి నటరాజు నామినేషన్ తిరస్కరణ సంబంధించి ఇటు పక్క ఇష్యూ నడుస్తోంది. అదే సుప్రీంకోర్టులో కూడా కొట్టేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు రాష్ట్రపతి భవన్కి వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది కాంగ్రెస్ అగ్రనేతలు. ఈ ఇష్యూస్ అన్ని నడుస్తున్న టైంలోనే అటు కేంద్రంతో సఖ్యతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అంత క్లోజ్ గా, అంత ఫ్రెండ్షిప్ గా మాట్లాడుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నప్పుడు అనేక అనుమానాలకు తావిస్తుంది. ఏం జరగబోతోంది అంటే, ఇటుపక్క తెలంగాణ స్టేట్ లో కేంద్ర ప్రభుత్వం మీద చేసే విమర్శలన్నీ కేవలం రాజకీయంలో భాగంగానే చేస్తున్నవేనా? అంతకుమించి అక్కడ జరిగేదేం లేదా? రాజకీయాల్లో భాగంగానే ఇదంతా కూడా ప్రజలకి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చేస్తున్నటువంటి అంశమేనా అని ఒకటి తెర మీదకి వస్తుంది. ఇక్కడ మరొక యాంగిల్ కూడా ఉండొచ్చు. ఎస్, గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, సీఎం గా కేసీఆర్ ఉన్నప్పుడు, ప్రధానమంత్రి వచ్చినప్పుడు కనీసం ప్రోటోకాల్ కూడా పాటించట్లేదని ఆనాడు బీజేపీ నాయకులు కూడా ఆర్గ్యుమెంట్ చేశారు, మాట్లాడారు. మాట్లాడాలి, అడగాలి, అడిగితేనే కదా ఎవరైనా ఇస్తారు. ఇటుపక్క నుంచి సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ వెళ్ళలేదు, మాట్లాడలేదు అని చెప్పారు. ఎస్, అడగాలి, మాట్లాడాలి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పారు. కలవడంలో తప్పు లేదు, కానీ ఏదైతే ఈ మాటలు ఉన్నాయో, లేదంటే కనుక ఇంత సాన్నిహిత్యం చూస్తున్నప్పుడు అటుపక్క బీజేపీ అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎంలు కూడా అంత సన్నిహితంగా, అంత నవ్వుతూ ఉన్నటువంటి సందర్భాలు మనకు కనిపించినటువంటి కోణంలో ఇప్పుడు ఈ ఫోటో అనేది తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఎస్, మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు విఠల్ నరసయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, చిక్కుడు ప్రవీణ్ గారు కూడా కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు, బీజేపీ స్పోక్స్ పర్సన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు ద షో. నరసయ్య గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. విజయార్య గారు కూడా జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. నరసయ్య గౌడ్ గారు, ఏంటి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వట్లేదు అంటున్నారు? కనీసం ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులకు కావచ్చు, బీజేపీ ఎంపీలకు కావచ్చు, డైరెక్ట్ గా మోదీని కలిసి మాట్లాడే ధైర్యం కూడా లేదు వీళ్ళ ఫేస్ లో. కనీసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలియదని చెప్పి ఈ విధంగా చాలా కామెంట్స్ చేశారు. మొన్న మధ్య కిషన్ రెడ్డి సంబంధించి హాట్ కామెంట్స్ చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి ఈ దోస్తీ వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏమనుకోవాలి? నిజంగానే రాష్ట్రం డెవలప్మెంట్ కోసం ఏదైతే ప్రతిపాదనలు పెట్టారో దానికోసం మాత్రమే, ఇంకేదైనా జరుగుతుందా? వాయిస్ క్లియర్ ఉందండి? ఎస్, క్లియర్ గా చెప్పండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు మీరు ఆ ఫోటో ప్రదర్శిస్తా ఉన్నారు కదా, దాంట్లో అబ్సీనిటీ ఏముందో నాకేం అర్థం కాలేదు. ఎందుకంటే ఒక దేశ ప్రధాని తోటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి
సన్నిహితంగా మాట్లాడడంలోనే పార్టీ మారిపోతుంది, లేకపోతే పార్టీలో ఫిరాయిస్తా ఉన్నారు అనే అంశం అయితే ఎక్కడ కనిపించదు. ఎందుకంటే వారి నైజం ఏంటంటే ప్రధానమంత్రి బడేబాయ్ అని అనుకుంటున్నాం కాబట్టి, దేశానికి ప్రధానమంత్రి కాబట్టి వారితో సన్నిహితంగా ఉండి నిధులు తెచ్చుకోవాలి, పనులు చేపించుకోవాలి, పథకాలు తెచ్చుకోవాలన్న ఏకైక లక్ష్యంతో మాత్రమే వారు బడేబాయ్ అని చెప్పినా కూడా, వాళ్ళతో సాన్నిహిత్యంగా ఉన్నా కూడా అది మనకు ఆ ఫోటోలో మనకు ప్రతిబింబిస్తుంది. అంతే తప్ప ఇప్పుడు పోయి ఆయనతోటి కలిసిపోమ్మని ఆయన చెప్పి, ఆయన కలిసిపోమన్న విషయం కూడా ప్రధానమంత్రి గారు మీటింగ్ లో నాతోటి కలిసిపోమన్న విషయం ఏంటంటే, ఇది ఒక భారతదేశంలో అందరు ముఖ్యమంత్రులతోటి ప్రధానమంత్రి కలిసి ఒక టీం, డెవలప్మెంటల్ టీం ఇది. కాబట్టి నాతోటి అంటే కేసీఆర్ కనుక నేను వస్తే ముఖం చాటేసి అక్కడిక్కడ పోయి పాముదులు పడుకున్నట్టు కాకుండా మాతో కలిసి ఉండండి, మాట్లాడదాము, సమస్యలు సాల్వ్ చేద్దాము, అవకాశం ఉన్నంత నిధులు ఇద్దామన్న కోణంలో వారు మాట్లాడారు. మేము కూడా ఏం చేస్తామంటే, పోయినసారి ప్రధానమంత్రికి దూరంగా ఉండడం వల్ల ఏం విధ్వంసం జరిగింది, ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి అలాంటి తప్పుడుతో ఇప్పటికేమైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా? అంటే మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నర్సేగౌడ్ గారు, మనం అనేక డిబేట్స్ లో కూడా పార్టిసిపేట్ చేసాం, అనేక అంశాల గురించి కూడా మాట్లాడాం. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ ఏదైనా సహాయ సహకారాలు అందించిందా? ఏ విషయంలో కావచ్చు, ప్రాజెక్ట్ విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, జాతీయ హోదా విషయంలో కావచ్చు, ఇంకేదైనా ఏ విషయంలోనైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకరించి నిధులు సమకూర్చినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి మీరు అంగీకరిస్తున్నారా? సపోర్ట్ చేస్తుందా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర డెవలప్మెంట్ కి? ఆశా గారు, మీరు ఈ రోజు విషయం, నిన్నటి విషయం తీసుకుంటే అన్ని పేపర్లలో బ్యానర్ ఐటమ్స్ వచ్చింది, ఒక 6 అంశాలు అడిగిందని. అంటే ఒక విషయం గురించి అడగట్లేదు, ఈ రోజు కొత్తగా కలిసే మాట్లాడలేదు సీఎం రేవంత్ రెడ్డి. అంటే నిన్న కలిసినటువంటి ఫోటో మనం మాట్లాడుతున్నాము, మాట్లాడడానికి దాంట్లో ఏముంది అని చెప్పి మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. గతంలో కూడా చాలా సందర్భాల్లో కలిశారు, మాట్లాడినప్పుడు ఈ విధంగా చాలా అంశాలను కూడా పెట్టారు. గత ముఖ్యమంత్రి వెళ్ళలేదు కాబట్టి మేము వెళ్తున్నాము, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ సఖ్యత కోరుకోవడం తప్పులేదని. ఏమన్నా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందా, ఇవ్వలేదా? సూటి ప్రశ్న వేశారు, నేను సూటిగా సమాధానం చెప్తాను. ఎందుకంటే ప్రధానమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడం వల్ల మన రాష్ట్రానికి ఏదైనా లాభం చేకూరుతుంది, కనీసం ఐఐఎం ఇస్తారు, లేకపోతే మెట్రో ఫేజ్ 2 ఇస్తారు, లేకపోతే రివర్ ఫ్రంట్ కి ఏమైనా సహాయం చేస్తారు, లేకపోతే జాతీయ హోదా ప్రకటిస్తారా, లేకపోతే ఇంకా ఈ ఒడ్లు 75 lakhs మెట్రిక్ టన్నులు కొంటారా అనే దాని మీద మేము కాకపట్టడమే సరిపోతుంది తప్పితే వాళ్ళు ఇప్పటి వరకు సరి అయిన విధంగా స్పందించిన ముఖాన పోలేదు. వాస్తవం ఇదే. ఎందుకంటే ఈ మాట ఎందుకంటుందంటే, యాసింగ్ వానాకాలం కలిసి 75 లక్షల మెట్రిక్ టన్నులు మనం ఉంటే ఇప్పటి వరకు వాళ్ళు 52 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంటాం, మిగతా మేము కొనము అని చెప్తుండ్రు. అంటే మేము ఇంతగానము ప్రేమతోటి బడేబాయ్ అని చెప్పినా కూడా వారు ఇంకా కూడా స్పందిస్తలేదు. కానీ మేము హోప్ వదులుకోవడం లేదు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో 1కి 100 సార్లు తిరిగైనా అనునయించైనా ఏదైనా చేసి మేము ప్రభుత్వానికి రావాల్సినటువంటి హక్కు అని చెప్పి మీరే అంటున్నారు, కేంద్రం ఇవ్వాల్సిందే అంటున్నారు. అలాంటప్పుడు సీరియస్ గా అడగాలి కదా, మాకు రావాల్సింది ఇది, మాకు చెయ్యండి అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాడు ఎక్కడా లేదే. వెళ్ళాము, అడిగాము, ప్రజలకి ఏదైతే చెప్పాలి కాబట్టి అంతవరకే అనేది కనిపిస్తోంది. ఆ సీరియస్నెస్ కనిపిస్తుంది. ఆశా గారు, నేను ఇప్పుడు మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ఇప్పుడు వారు ఈ విషయమై అడగటానికి 1-to-1 మీటింగ్ లో ప్రధానమంత్రి గారి దగ్గరికి పోయినప్పుడు, ఏమయ్యా ప్రధానమంత్రి, నువ్వు ఏం మనిషివా, మా రాష్ట్రానికి ఏమి ఇస్తలేవు, ఇట్లుంటుందా గట్లుంటుందా అని ముఖం కంటించి కనుక అడిగితే అవుతుందా అండి? అవుతుంది అట్లా? నేను అనేది అవ్వట్లేదు అంటున్నారు కదా, ఇంకే విధంగా అవుతుంది? మీరు అధికారంలోకి వచ్చి 2.5 years అయిపోయింది సార్, ఇంక మీకు ఇచ్చింది 2.5 సంవత్సరాలు. దాంట్లో లాస్ట్ 1 year ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ సరిపోతుంది. ఆశా గారు, బ్రతిమలాడినా జరగంది ఇంకే విధంగా సాధిస్తారు? ఎంతకని బ్రతిమలాడతారు? ఇప్పటికీ 2.5 years గడిచిపోయింది, 2.5 సంవత్సరాలు బ్రతిమలాడుతూనే ఉన్నారు. మేము సమస్యల మీద నిక్కచ్చిగా మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు 75 లక్షల మెట్రిక్ టన్నులు మీరు కొనాల్సింది అని చెప్తా ఉన్నాము. వాళ్ళు కొనను అంటే 15 తర్వాత మేము కార్యాచరణ తీసుకుంటా ఉన్నాం. మేము ఇంకొకటి సూటిగా ప్రశ్నిస్తున్నాం, మీరు సబర్మతిని మీరు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేసుకుంటారు, లేకపోతే ఢిల్లీలో చేసుకుంటారు, మరి మాకెందుకు ఇయ్యరని నిక్కచ్చిగా చేస్తా ఉన్నాం. మేము 15 తర్వాత మీరే చూస్తారు కదా ఎలాంటి కార్యాచరణ తీసుకుంటాము అని. అంటే 75 లక్షలలో ఇప్పుడు పంజాబ్ లో 86% కొంటున్నారు, మరి మన దగ్గర ఎందుకు కొనరండి? మీరు 52 లక్షల మెట్రిక్ ఎట్లా కొంటారు? మేము దీని మీద నిలదీస్తున్నాం. బడేబాయ్ అని ఎంత అంటే ఎంత హృదయపూర్వకంగా మాట్లాడుతున్నామో
సమస్యల మీదకి వచ్చినప్పుడు అంతే నిక్కచ్చిగా మేము కొట్లాడతాం. మా ముఖ్యమంత్రి గారి పద్ధతి కూడా అదే అనే విషయం నేను తెలియజేస్తా ఉన్నా. ఈ ఫోటోను చూపించేసి బడేబాయ్ అనే వర్డ్ను చూపించేసి నాతో కలిసిపోమని ఈ డాట్స్ కలిపి ఇక్కడేదో జరుగుతుంది అని మైండ్ గేమ్ ఆడుతున్నటువంటి ప్రతిపక్షాలకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏమీ జరగదు. భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో వేళ్ళు అనుకునే అవకాశమే లేదు. వాళ్ళ అది చాలా దూరంలో ఉన్నారు. దాని గురించి అవసరమే లేదు. ముఖ్యమంత్రి గారు మరో టర్మ్ కూడా వారే ముఖ్యమంత్రిగా ఉంటారని గంట బజాయించి చెప్తా ఉన్నారు. అది మీ చేతిలో లేని పని. అది మీ చేతిలో లేని పని. మీ చేతిలో లేని పని. ప్రజాభిప్రాయం మీరే కాదు, అటు బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డైరెక్ట్ గా చెప్పారు నెక్స్ట్ అధికారంలో రాబోతున్న తెలంగాణ. అది మీ చేతిలో లేదు. ప్రజాభిప్రాయం, ప్రజలకు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కు, ఓటు ద్వారా జరిగేటువంటి అంశం అది. అది ఏం జరుగుతుందని చూద్దాం. ఎస్, ఒక నిమిషం నర్సయ్య గౌడ్ గారు. ఎస్, విజయార్య గారు కూడా జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. విజయార్య గారు మీరేమంటారు? ఇక మేము ఏమంటామంటే ఇప్పుడు మేమేమన్నా అంత కిందికి కాంగ్రెస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రులు ఉన్నారండి. నలుగురులో మరి రేవంత్ రెడ్డి గారికి అంత ప్రాధాన్యము ప్రధానమంత్రి గారు ఎందుకు ఇస్తున్నారు అనేది రాజకీయ కోణంలో ఆలోచన చేయాలి. సరే, ప్రభుత్వ పరంగా ప్రజల కోసం ప్రజా సమస్యలను ప్రధానమంత్రి ముందర పెట్టాల్సిన బాధ్యత నీ మీద ఉంది కాబట్టి పెడతావు, దాని నో ఇష్యూ. అంటే ప్రజలు ప్రభుత్వము అనేదాన్ని అడ్డం పెట్టుకొని నీకు వ్యక్తిగతంగా చేకూరేటటువంటి ప్రధానమంత్రి గారితో కేంద్ర ప్రభుత్వంతో వ్యక్తిగతంగా చేకూరేటటువంటి లాభాలన్నింటినీ తీసుకోవడానికి గాను వీటిని ఉపయోగించుకుంటున్నారు. మీరు అన్నట్టే 2.5 సంవత్సరాలు అవుతా ఉన్నా, ఎన్ని రోజులు ప్రాధేయపడ్డా ప్రధానమంత్రి గారి ఆలోచన విధానం కేసీఆర్ గారి మీద, తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ ప్రజల మీద అట్లనే ఉంది. ఇప్పుడు సరే, తలలో నాలుకలాగా ప్రయత్నం ప్రవర్తిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు గత 2.5 సంవత్సరాల నుండి ఇదే విధంగా బ్రతిలాడుతూనే ఉన్నమాట వాస్తవం మీరు అన్నట్టే. కానీ ఒక్క పని అంటే అన్నారు, అడుగుతూ ఉన్నాము, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నామని. దీంట్లో మన అభిప్రాయం ఏం లేదు, కాంగ్రెస్ నాయకుల అభిప్రాయం. సో ఇక్కడ ఏంటంటే మరి పరివర్తన అనేది జరగాలి కదా. సరే, కేసీఆర్ గారు అంటే ప్యూర్ సెక్యులరిస్ట్ కాబట్టి అతనితో పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ తోటి నేను పొంతు కుదరదు మాకని చెప్పి ఆయన కారకండిగా ఉన్నమాట వాస్తవం. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ మేం సెక్యులర్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇంత బ్రతిమలాడుతున్నా కూడా పనులు కాకపోగా, కానీ రాజకీయ అనిశ్చితి, రాజకీయ కోణంలో రేవంత్ రెడ్డి గారు ఒక పావుగా మారారు. ఎవరెవరికి? ఇక్కడ జనసేనకు, ఇక్కడ చంద్రబాబు నాయుడు టీడీపీకి, అక్కడ భారతీయ జనతా పార్టీకి ఒక తొత్తుగా మారి వాళ్లకు ఎన్డీఏ పార్టీకి ఏ విధంగా వచ్చే ఎన్నికలలో యాక్సెస్ ఇవ్వాలి తెలంగాణ అనే ప్రయత్నంలో భాగంగానే గత నెల 10 తారీఖుకు కొనసాగింపుగా, గత నెల 10 తారీఖు ప్రధానమంత్రి గారు తెలంగాణకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలకు కొనసాగింపులోనే ఈ నీతి ఆయోగ్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఆ హోదాలో, ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతూ, ప్రధానమంత్రి హోదాలో మాట్లాడుతూ వారు ఇరువురు రాజకీయ కోణాలను మాట్లాడారు కానీ రాష్ట్ర కోణంలో మాట్లాడలేదు. ఇది వాస్తవము. ఇది రాజకీయ వ్యభిచారానికి నిజంగా కూడా ఇది ఒక సాక్ష్యాధారం. మరి అన్నప్పుడు ప్రధానమంత్రి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ నిరూపించుకోవాలి. ఏమని? మరి 2.5 సంవత్సరాల నుండి రేవంత్ రెడ్డి గారు ప్రాధేయపడుతున్నటువంటి మొత్తం సమస్యలను ప్రధానమంత్రి గారు ఒకవేళ వాటిని పరిష్కరిస్తే ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన రేవంత్ రెడ్డి గారు నిలబడరు, ప్రధానమంత్రి అనుకోవచ్చు. కానీ ఏ కోణంలో ఆలోచన చేసినా వీళ్ళు రాజకీయ అలైనేషన్ చేసుకుంటా ఉన్నారు. కానీ ప్రజల సమస్యల మీద ఇరు పార్టీలు, అక్కడ ఎన్డీఏ, ఇక్కడ కాంగ్రెస్, అక్కడ ప్రతిపక్షంలో ఉన్నారు, ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నారు. కాబట్టి ఎందుకంటే ఆడి మీనాక్షి నటరాజన్ ఇష్యూ సంబంధించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సుప్రీంకోర్టు ఏదైతే రాజ్యసభ సీటుకి సంబంధించి నామినేషన్ తిరస్కరణకు గురవడం, మధ్యప్రదేశ్ ఇష్యూ సంబంధించి మాట్లాడారు.
అక్కడ ఏం చెప్పారు క్లియర్ గా, తెలంగాణకు సంబంధించినటువంటి నేతలే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పారు. సో అక్కడ బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్, ఏం జరుగుతోంది అనేది ఒక పెద్ద డౌట్ రైజ్ అవుతుంది. నర్సయ్య గారు ఒకటి కాదు రెండు కాదు, అనేక పాయింట్స్ అనేక వేళ్ళు మీ పార్టీ వైపు చూపిస్తూ ఉన్నాయి. అటు బీజేపీకి, రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నిజంగానే లోపాయకారంగా ఒప్పందం ఏమైనా జరుగుతుందా అనేది. మేడం ఒక రెండు విషయాలు చెప్తా. ఫస్ట్ విషయం ఏంటంటే, మీరు ప్రముఖంగా ఈ అంటే ప్రధానమంత్రి గారి మధ్యన ఈ రేవంత్ రెడ్డి గారి మధ్యన ఏదో ఉంది అన్న కోణంలో మాట్లాడారు కదా. అయితే నేనేమంటున్నంటే, మీరు రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి గారు కలిసినటువంటి ఫోటో మాకు చూపించారు. అలాగే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గర వంగబడి నమస్కారం పెట్టిన ఫోటో కూడా వేస్తే మరి ఆయనకేమో లాలూచి ఉన్నదో మనకు అర్థమవుతుంది కదా. నేనేమంటున్నంటే, బయట ఎన్ని వ్యతిరేకంగా మాట్లాడినా ఆ ప్రగతి బాట దగ్గరికి పోయినప్పుడు ఇది కావాలే, ఇది ఉన్నది, ఇది లేదని అడుగుతారు. అక్కడ అది డిప్లొమాటిక్ లాంగ్వేజ్ ఉంటుంది అక్కడ. సో ఈ 2.5 years నుంచి మీరు ఏం అడుగుతున్నా కేంద్రం నుంచి నో రెస్పాన్స్. మోదీని అడుగుతూ ఉన్నారు, ప్రధాని అడుగుతూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదు అంటారు. ఎస్ నర్సయ్య గారు ఒక నిమిషం, మనతో పాటు బీజేపీ స్పోక్స్ పర్సన్ చికోటి ప్రవీణ్ కూడా ఉన్నారు. ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రవీణ్ గారు, నిన్న నీతి ఆయోగ్ మీటింగ్ కి ఒక తెలంగాణ సీఎంఏ కాదు, కర్ణాటక సీఎం డికే శివకుమార్ వెళ్ళారు, తమిళనాడు నుంచి విజయ్ వెళ్ళారు, అందరూ వెళ్ళారు, అక్కడ పార్టిసిపేట్ చేశారు, ఆ రాష్ట్రాల గురించి చెప్పారు. కాకపోతే సీఎం సంబంధించి అంటే సీఎం రేవంత్ రెడ్డి అతి సన్నిహితంగా ప్రధాని మోదీతో ఉండడము, ఈ మధ్యకాలంలో తెలంగాణకు వచ్చినప్పుడు కూడా కలిసి రండి అని చెప్పి మాట్లాడటము, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, దట్టు మధ్యప్రదేశ్ లో మీనాక్షి నటరాజన్ సంబంధించినటువంటి ఇష్యూ, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందనేది ఒకటి రేస్ అవుతోంది. నర్సయ్య గౌడ్ గారు కూడా చెప్పారు, ఇప్పటి వరకు మేము అడగడం తప్పించి 2.5 years లో మేము వెళ్తున్నాము, మా సీఎం గారు అంటే మన తెలంగాణ సీఎం వెళ్తున్నారు, ప్రధాని రిక్వెస్ట్ చేస్తున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదు, మేము అడుగుతూనే ఉంటున్నాం ఏదైనా ఇస్తుందేమో అని హోప్ తో. బట్ రాష్ట్రంలో ఫైట్ చేస్తున్నాం, కేంద్రంలో రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒరిగేదేం లేదు అంటున్నారు. ఇప్పుడు తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం మొన్న మోదీ గారు వచ్చి కూడా తెలంగాణకి మోదీ గారు కూడా ఎన్నో కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినారు, ఫండ్స్ ఇచ్చినారు. మీరు చూసుకోండి, తెలంగాణకి ఈ రోజు కూడా తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించకపోయినా బీజేపీ మాత్రం తెలంగాణ ప్రజలని ఆదరిస్తూనే ఉన్నది. తెలంగాణకి ఎప్పుడు కూడా పెద్దపీట సెంట్రల్ నుంచి రావడం జరిగింది. సో దీని గురించి అనవసరంగా వీళ్ళు మాట్లాడి టైం వేస్ట్, పనికిరాని ఆరోపణ తప్పితే ఏమీ ఉండదని నేను భావిస్తాను. మీరు ఎన్నో స్కీమ్స్, ఇప్పుడు హెల్త్ లో ఆయుష్మాన్ భారత్ గానీ, అగ్రికల్చర్ లో పిఎం కిసాన్ ఇవి, హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రేవంత్ రెడ్డి సభల్లో మాట్లాడుతున్నప్పుడు అంటే సీఎం రేవంత్ రెడ్డి సభల్లో మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కేంద్రం మీద విమర్శలు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇటు పక్క మొన్న కిషన్ రెడ్డి మీద ఫైర్ అయినటువంటి సందర్భం కూడా మనం చూసాము. అటు బండి సంజయ్ గురించి, అరవింద్ గురించి, అందరి గురించి కామెంట్ చేస్తుంటారు, ఫైర్ అవుతూ ఉంటారు. కానీ కేంద్ర విషయానికి వచ్చేటికి, మోదీ దగ్గరికి వచ్చేటికి చాలా సన్నిహితంగా ఉంటారు, కలిసి మాట్లాడతారు, నవ్వుతూ ఉన్నటువంటి ఫొటోస్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ అక్కడ కనిపించదు, దేనికి అన్న క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి కదా. దానికి రకరకాల స్పెక్యులేషన్స్ ఏంటండి. మోదీ గారిని ఇష్టపడని నాయకులు లేరండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. మోదీ గారిని ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. అందులో కాంగ్రెస్ నుంచి ఇష్టపడతారు, బీఆర్ఎస్ నుంచి ఇష్టపడతారు, ఈ ఇండియా కూటమి నుంచి కూడా ఇష్టపడే నాయకులు ఉన్నారు. మోదీ గారు అంటే యూనివర్సల్ పర్సన్, యూనివర్సల్ ఫేవరెట్ పర్సన్. సో తప్పే ఉంది. అదిగాక ఒక ప్రధానిని తోటి ఒక మంచి రిలేషన్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మెయింటైన్ చేసే తప్పు లేదు కదా. గతంలో కేసీఆర్ కొన్ని రోజులు బాగుండే తర్వాత ప్రోటోకాల్ కూడా కనీసం పాటించలేదు. కేసీఆర్ బీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ గారు ఎన్నో సందర్భాలలో తెలంగాణ రాష్ట్రానికి వస్తే కనీసము ఎయిర్పోర్ట్ కి వెళ్ళి రిసీవ్ చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఫామ్ హౌస్ అంకితమై ఉంటాడు కదా కేసీఆర్. సో ఈ యొక్క ముఖ్యమంత్రి మంచిగానే రిలేషన్ మెయింటైన్ చేస్తుండు. కేంద్రానికి అంటే జాతీయ పార్టీలు రెండు కూడా ఢీ అంటే ఢీకా అనే విధంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్స్ లో మీనాక్షి నటరాజన్ ఇష్యూ కూడా చాలా సీరియస్ గా నడుస్తోంది. ఎందుకు ఏంటి అనే అంశం సంబంధించి ఇంత సీరియస్ ఫైట్ నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ లో కేవలం తెలంగాణ సీఎం మాత్రమే ఎందుకంత సఖ్యత, ఏం జరుగుతుంది అనేది మంచిదే కదా. ఉంటే రాష్ట్రానికి నిధులు తెచ్చే క్రమంలో పైన వాళ్ళతో మంచిగా ఉంటే మంచిదే కదా. ఒక రిలేషన్ ఉంటే మంచిదే కదా. ముఖ్యమంత్రికి
ప్రధానమంత్రికి ఒక మంచి హెల్దీ రిలేషన్ ఉండాలి కదా, కొట్టుకొని ఉండొద్దు కదా. వీళ్ళిద్దరు ఇప్పుడు ఇక్కడ నుంచి కొట్లాడుకుని ఫండ్స్ తెచ్చుకోవాలి, ఒక మంచి స్నేహం మెయింటైన్ చేస్తూ ఫండ్స్ తెచ్చుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రం మంచిది కావాలంటే సెంట్రల్ సపోర్ట్ లేదు, కుదరదు. సో ఇప్పుడు 6 అంశాలు పెట్టారు కదా నిన్న సీఎం రేవంత్ రెడ్డి, అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఓకే చెప్తుంది అనుకోవచ్చా? 100% తెలంగాణకి ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. తెలంగాణను ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం విస్మరించదు. తెలంగాణకి ఒక స్పెషల్ గా కేంద్ర ప్రభుత్వం చూస్తుంది తెలంగాణకి. ఎందుకంటే ఆంధ్రాకి కానీ తెలంగాణకు కానీ విడిపోయిన రాష్ట్రాలు కాబట్టి వాళ్ళకి ఒక చిన్న పిల్లల లెక్కనే స్పెషల్ కేరింగ్ ఉంటుంది. లాస్ట్ గా ప్రవీణ్ గారు, ఈ ఫోటోకి ఇంతలా మాట్లాడడానికి రీజన్ ఏంటంటే అటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కొంతమంది విశ్లేషకులు కావచ్చు, రేవంత్ రెడ్డిని బీజేపీలోకి ఇన్వైట్ చేశారు. అందుకే బీజేపీ మిగిలిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎంల కంటే రేవంత్ రెడ్డికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ బాగా అంటే బీజేపీ జెండా ఎగరేయాలనుకుంటున్నారు కాబట్టి, గెలవాలనుకుంటున్నారు కాబట్టి రేవంత్ రెడ్డిని కూడా మీ పార్టీలోకి ఆహ్వానించినట్టే కనిపిస్తుంది మన మీటింగ్ లో ప్రధాని మోదీ. ఇదంతా దానికోసమే జరుగుతున్నటువంటి నెక్స్ట్ ప్రాసెస్ అంటున్నారు. ఇప్పుడు అనేటోళ్ళకి కొంచెం ఆలోచన బుద్ధి అనేది ఉండాలి, అవగాహన లేని మాటలు మాట్లాడతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటండి తెలంగాణకి ఏంటండి ముఖ్యమంత్రి. ఇంకా తెలంగాణలో అంతకంటే పెద్దగా ఏముంటది? గవర్నర్ అయితే పక్కన పెట్టండి ప్రోటోకాల్ ప్రకారం, కానీ తెలంగాణకు ముఖ్యమంత్రి కంటే పెద్దగా ఏముండదు కదా. ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీజేపీలోకి ఎందుకు వస్తారండి? ఆల్రెడీ ముఖ్యమంత్రి ఉన్నాక మాకేం అవసరం అండి ఆయన పిలువనికి? మాకేం అవసరము? ఎవరు ఇష్టమున్న వాళ్ళు వస్తారు, కానీ పిలిచి బతిలాడేంత సీన్ బీజేపీకి లేదు. ఇలా బీజేపీ దేశం మొత్తం పాలిస్తుంది, కొన్ని రాష్ట్రాలు మినహా మాక్సిమం రాష్ట్రాలలో బీజేపీ ఉంది. ఎవరిని బీజేపీ ఇప్పుడు గతంలో కూడా మా దాంట్లో పార్టీలోకి వస్తుంది. హలో 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 ఓకే, విజయ ఆర్య గారు మీరే ఉంటారు. అసలు ఇటువంటి పరిస్థితులు ఏం లేవు. యాజ్ ఎ సీఎం గా పిఎం వచ్చినప్పుడు లేదంటే రాష్ట్రానికి కావాల్సిన నిధులు, ప్రాజెక్టు సహకారం ఇవన్నిటి గురించి అడగాలి కాబట్టి కేంద్రంతో సఖ్యత కూడా తప్పేం లేదు అంటున్నారు. మీ అభిప్రాయం? నేను మీకు తెలుసు కదండి, చాలా చాలా స్పష్టంగా గత 2 సంవత్సరాల నుండి ఏ విషయం జరుగుతూ ఉంది, ఏ విషయం జరగబోవచ్చు అనేది చెప్తానే ఉన్నాం. అందులో భాగంగానే మీరే ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎన్నో సందర్భాలలో చెప్పినాం, ఇక్కడ కాంగ్రెస్ ను ఖతం కావాలంటే కాంగ్రెస్ రూపంలో ఉన్నటువంటి స్పై అనే వ్యక్తి అక్కడ ముఖ్యమంత్రి కూర్చోవాలా. ఇక్కడ 420 హామీల పైచులకి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఇవ్వకపోతే ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరిస్తారా, నెత్తి మీద పెట్టుకుంటారా? 100% తిరస్కరిస్తారు, 100%. ఒకవైపు టిఆర్ఎస్ పార్టీని, ఒకవైపు కాంగ్రెస్ ను బొందబెడితే కానీ ఇక్కడ ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన ప్రభుత్వం ఏర్పాటు కాదు. అలాగే ఎప్పుడైనా కూడా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఖచ్చితంగా 100% మరో రూపం చంద్రబాబు నాయుడు, ఇది వాస్తవము. కాబట్టి ట్రయాంగిల్లో భాగంగా అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ మోదీ గారు వేసిన స్కెచ్ లో తెలంగాణ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. అందులో ఈరోజు ఆయన పావుగా ఉన్నారు. రేపు వచ్చే కాలంలో ఎన్డీఏ గవర్నమెంట్ తేవడానికి జరిగే ప్రతి క్రతువు ఇవన్నీ. ఇక్కడ తెలంగాణ ప్రజల అభివృద్ధి లేదు. వాస్తవంగా ఆయన ఏమంటారంటే ప్రజల పేరు మీద నేను అడగనికే పోతున్న ప్రధానమంత్రి అని అనుకోవడం, కానీ ఆయన మీద ఉన్నటువంటి ఏదైతే ఓటుకు నోటు కేసు ఉందో, ఒక ముఖ్యమంత్రి కుర్సీకి మాత్రమే అథారిటీస్ ఉంటాయి ఏమైనా చేయడానికి. ఆయన మొన్న డాక్యుమెంట్స్ కూడా అంటబెట్టారు, బిల్డింగ్ అంటబెట్టారు, సాక్ష్యాధారాలు లేకుండా చేసుకున్నారు. సుప్రీంకోర్టులో కేసు ఉంది, ఆ కేసును కొట్టేపించుకోవాలంటే ప్రధానమంత్రి మోదీ గారి ఆశీర్వాదం అవసరము, ఇది వాస్తవం. కాబట్టి ఇవన్నీ జరగబోయేది ఏంటంటే ఎన్డీఏకు ఎర్ర తివాచిని పరచాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. తప్పిస్తే ఎందుకు? ఆల్రెడీ ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయనకు వచ్చే నష్టం లేదు. రేపు పొద్దుగల వస్తే ముఖ్యమంత్రి హోదా కంటే పెద్ద హోదానే వస్తుంది ఏ పార్టీలో ఉన్నా కూడా. కాబట్టి ఇవన్నీ ఆయన వ్యక్తిగత అవసరాలు, చంద్రబాబు నాయుడు గారి అవసరాలు, ఈ విధమైనటువంటి ఆయన గ్రూప్ అవసరాలు తప్పిస్తాయి. ఓకే,
సో మొత్తంగా ఏదైనా కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత ఉండడం అనేది చాలా అవసరం, ముఖ్యం కూడా అది రాష్ట్ర డెవలప్మెంట్ కి. అది కొనసాగితే ఓకే, కానీ దీంట్లో ఏదైనా లోపాయకరంగా ఒప్పందాలు జరుగుతున్నాయా, లేదంటే కనుక ఫస్ట్ నుంచి మనకి ఎలక్షన్స్ ముందు నుంచి ఏదైతే ఒక ట్రయాంగిల్ ఫైట్ నడిచిందో, బీజేపీ ఏమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి ఉంటుంది, కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఉంటుంది. ఈ ట్రయాంగిల్ ఫైట్ అనేది మనం ఎలక్షన్స్ ముందు నుంచి చూస్తున్నాం కాబట్టి దాంట్లో భాగంగా ఏదైనా జరుగుతుందా అనే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. బట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని సహకరించాలని చెప్పి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్స్ పెట్టారో అవన్నీ కూడా నెరవేరాలి అని చెప్పి కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. మరి కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుందో చూద్దాం. ఎంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీని ఎంతవరకు ఫైట్ చేస్తుందో నిధుల కోసం అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ కూడా. ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవరు. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.